సైనికుడే మనకే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే చిందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనం కోసమే పుట్టినవాడా నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి ఉమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో
పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. దినం దినం తిన్నారే, దినం దినం తిన్నారే, తిన్నారే. నా పలుగు పార జగనన్నాడు ఓ కూలి, నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు. కార్మికులు కర్షకులు అంతా చేయువ నేతవు నీవంట. ఈరోజు ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి ఇక్కడ జరిగిన పరిణామాలు, ఇక్కడ జరిగిన రిజర్వాయర్ కి సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు, అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి, దానికి రివ్యూ తీసుకోవాలి, చీఫ్ సెక్రటరీని పిలిపించాలి, ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి. ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి. ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి. రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి, హోమ్ సెక్రటరీ కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్ లో ఏ స్థాయిలో నీళ్లు ఉన్నాయి, వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి, ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది, ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్ లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా, బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ ఏలేరు రిజర్వాయర్ లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది, కలెక్టర్లది. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్ గా ఏం జరిగింది, అన్ఫార్చునేట్ గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏలేరు రిజర్వాయర్ లో సైక్లోన్ వస్తా ఉంది, ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్ గా మారుతుంది, భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే మనిషి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి, దాదాపుగా ఏలేరు రిజర్వాయర్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా 22-23 టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు 31వ తారీఖు ఆ రోజుకు దాదాపుగా 18 టీఎంసీల మేరకు నీళ్లు ఆల్రెడీ ఉన్నాయి.
మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలా లేదా? కానీ వీళ్ళంతా ఏం చేశారు? సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్, ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు 9,950 క్యూసెక్లు ఇన్ఫ్లో వచ్చింది. మరి బుద్ధికారం ఉన్నవాడు ఆ 9,950 క్యూసెక్ల కిందికి వదిలేయాలి కదా. ఎందుకనంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ఫ్లో కెనాల్ కెపాసిటీ, అవుట్ఫ్లో కాలువ కెపాసిటీ 14,000 క్యూసెక్స్ కు కాలువ కెపాసిటీ ఉంది. కాబట్టి ఆ వచ్చిన 9,950 క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా. వదిలేస్తే నీ ఫ్లడ్ కుషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతావు. పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతాం. కానీ 9,900 క్యూసెక్స్, 9,950 క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా? అవుట్ఫ్లో కేవలం 300 క్యూసెక్స్. సెప్టెంబర్ 2వ తారీఖున 7,033 క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే